జై శ్రీరామ్. శ్రీరాముని గురించి, శ్రీరామ నామం గురించి మీకు ఒక ముఖ్య విషయం అయితే నేనైతే చెప్పాలనుకుంటున్నా. రామనామానికి ఉన్న మహిమ ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. విభీషణుడు ఒక కార్యం కొరకై శ్రీరామునికి ఒక సందేశం పంపదలచి సేవకునితో చెప్పి వెళ్ళి రమ్మన్నాడు. అప్పుడు ఆ సేవకుడు తాను లంకను దాటి సముద్రాన్ని మీదుగా అయోధ్యకి చేరగలిగే శక్తి తన వద్ద లేదని చెప్పాడు. దానికి విభీషణుడు ఒక పత్రం ఇచ్చి ఇదే సముద్రాన్ని దాటిస్తుందని, మళ్ళీ నా కడకు వచ్చే వరకు విప్పి చూడరాదని చెప్పాడు. ఆపై సేవకుడు ఆగమేఘాల మీద ఆకాశ గమనం చేయసాగాడు. ఆ సమయంలో ఆ సేవకుడు సముద్రాన్ని దాటుతూ ఆ పత్రంలో అంత శక్తి ఏముందా అని తీసి చూశాడట. అప్పుడు ఆ పత్రంలో శ్రీరామ అని రాసి ఉందట. ఓసి ఇంతేనా అనుకున్నాడో లేదో టప్పున సముద్రంలో పడిపోయిందంట ఆ పత్రము. రామనామ మహిమ ఎంత నమ్మితే అంత అన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రామనామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది. అంతేకాదు, నమ్మకమే మనిషికి బలమైన శక్తి. నమ్మి మోసపోయినవాడు లేడనేది ఇందుకే సాక్ష్యం. అంతటి శక్తివంతమైన మహిమ గలదే శ్రీరామ నామం. మీకు అందరికీ తెలుసు, శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట జవదాటని వాడు. శ్రీరాముని నామం వింటూ ఉంటే మనసుకి, మనిషికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మనకు తెలియనివా ఎవరికి శ్రీరాముడు తెలియకుండా ఉంటుంది చెప్పండి. అంతటి పవిత్రమైన రామనామమే శ్రీరామనామం. మీకు చెప్పాను కదా శ్రీరామనామంకి ఎంత మహిమ ఉందనేది. మనము శ్రీరామనామం ఎంత జపిస్తే, ఎంత నమ్మి కొలిచితే అంత శుభప్రదం జరుగునని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి శ్రీరామునికి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నామము ఎంతో పరమ పవిత్రమైనది అని మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. జై శ్రీరామ్.